అపర్ణ పదే పదే కావ్య గురించి అడగడంతో రాజు ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు. కావ్యని ఇంటికి తీసుకుని వద్దామా అని. కానీ ఒకే మనిషి వల్ల అన్నిసార్లు బాధపడుతూ గుండె ముక్కలైపోయేలాగా అవమానిస్తున్నా కూడా మరలా తిరిగి రమ్మంటే ఎలా వస్తుంది? కావ్య రాదు కదా, ఒంటరిగా బ్రతకాలని అన్న నిర్ణయం తీసుకుంది. ఇంక వద్దు నాకు ఈ బంధాలు, ఈ బాధ్యతలు అన్నట్టుగా కేవలం రుద్రాని మాటలు విని రాజ్ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా క్షమించాలి అన్న ఒక్క ఆలోచన ఉంటుంది. కానీ కావ్య విషయంలో మాత్రం అది ఎందుకు రాజ్కి ఏర్పడడం లేదు. కానీ అపర్ణ మాత్రం కావ్య గురించి చాలా బాధపడుతూ ఉంటుంది. తను లేకపోతే ఇంకా తన ఆరోగ్యం క్షీణించిపోతుందేమో అన్నంతగా. కానీ అదంతా చూస్తూ రాజు ఊరికే ఉండగలడా? కావ్యని ఖచ్చితంగా తీసుకురావాలని వెళ్ళాడు. ఇంకా అప్పుడు ఉంటుంది కావ్య ఇచ్చే ఒక్కొక్క డోస్కి, ఒక్కొక్క మాటకి రాజు దగ్గర ఏ సమాధానం ఉంటుంది? ఇకనైనా రాజు కాదు, కావ్య విషయంలో మారుతాడా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.